హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే ఫ్లేవర్ రైస్ని తయారు చేసుకుందాం రండి. ముందుగా మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకు, వెల్లుల్లిని తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. దాంట్లోకి మనకి కారానికి సరిపడా ఒక 5 నుండి 6 మిర్చీల వరకు తీసుకొని ఇలా చిన్నగా విచ్చుకొని వీటిని కూడా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాము. అలాగే ఇంకొక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందాము. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్డ్ రైస్. మీరు కావాలంటే మొత్తం నెయ్యి వాడుకోవచ్చు. ఇలా ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు పలుకులు తీసుకుందామండి. తర్వాత లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బగారా ఆకు, సాజీరా ఆయిల్లోకి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకుందాము. ఆలు, ఆనియన్స్, బీన్స్, బఠానీ, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి వీటన్నింటినీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఆయిల్లో వేసుకోగానే ఒక 2 టైమ్స్ కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా కొంచెం కుక్ అయి ఉంటాయండి. మళ్ళీ తిరిగి కలుపుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోండి. తప్పకుండా వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల మనకి ఫ్లేవర్డ్ రైస్ చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి, ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ మనకి కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి ఈ పచ్చివాసన మొత్తం పూర్తిగా పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలండి, లేదంటే అల్లం వేసిన తర్వాత గిన్నెకి అడుగంటుతుందనమాట. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి నేను 1/2 kg రైస్ తీసుకున్నానండి. రైస్ తీసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలుపుకుందామండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తిరిగి కలుపుకొని ఈ రైస్కి సరిపడా వాటర్ తీసుకుందాం. నేనైతే 2 గ్లాసులు రైస్ అయిందండి 1/2 kgకి. నేను 3.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి తొందరగా ఉడికిపోతుంది రైస్. సో నేను 3.5 గ్లాసుల వాటర్ వేసుకొని దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి. దీంట్లోకి నేను మరికొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఇలా నెయ్యి పైనుండి ఇలా పైన వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్డ్ రైస్. ఇలా కలిపి పక్కన పెట్టానండి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి మూత పెట్టకుండా. ఇప్పుడు ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఉంచుదాము. సిమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని పెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా వెంటనే ఓపెన్ చేయకుండా ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్డ్ రైస్. దీంట్లోకి రైతా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్లేవర్డ్ రైస్ రెడీ.